ఇదొక్క విషయంలో మటుకు బీజేపీకి మటుకు చేతిలో దండం పెట్టాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి భారతదేశం అంటే శత్రువు పాకిస్తాన్. ఇంక ఈ ప్రపంచం అంతా వదిలేసేవారు. సినిమాలు పాకిస్తాన్ మీద వచ్చేవి, న్యూసు పాకిస్తాన్ మీద వచ్చేవి. ఊ ఊ మొత్తం ప్రతీదీ పాకిస్తాన్ భూతంగా పెట్టుకొని ఆడుకునేవారు రాజకీయం అంతాన. నిజంగా ఈ మోడీ గారొచ్చి పాకిస్తాన్ తగిలేశారు. ఎలా తగిలేశారంటే చూపిస్తాను, ఆర్థికంగా చూపిస్తాను. చూడండి దగ్గరుండి. $1 $86. ఇందులో గొప్పేముందంటే ఆగాగు, ఇక్కడ ఆగు. ఇది పాకిస్తాన్ రూపాయి విలువ. $1 230 $280. అంటే 4 రెట్లు, 3.5 రెట్లు పెరిగింది. ఒకప్పుడు మన రూపాయి, పాకిస్తాన్ రూపాయి సరిసమానంగా అటు ఇటు ఉండేది. మోడీ గారొచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. పాకిస్తాన్ కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ. సంకనాకిపోయింది. అడుక్కుతింటున్నారు దేశంలో. అందరి దగ్గర అప్పులు చేసుకొని. అన్ని దేశాలు వీసాలు క్యాన్సిల్ చేసేసారు. ప్రపంచంలో అతి వరస్ట్ అయిన పాస్‌పోర్ట్ ఏదైతే ఉందో అంటే ఆ పాకిస్తాన్ పాస్‌పోర్టే. ఇప్పుడు ఎందుకనట్లేదు? హైదరాబాద్‌లోని పాకిస్తాన్ ఎందుకనట్లేదు? ఒకప్పుడు అనేవాడు హైదరాబాద్ పాకిస్తాన్ అని. ఇప్పుడు ఎందుకు కొరకట్లేదు? మడుగుడిసిపోయింది కాబట్టి దేశం పోయింది కాబట్టి ఇంక మళ్ళీ అమ్మ పొరపాటున పాకిస్తాన్ అంటే ఈ అమ్మ పంపించేస్తే మళ్ళీ మడగొడాలని చెప్పి అనట్లేదు.